నిన్న ఒక అన్న నాకు ఫోన్ చేసిండు. ఒక అన్న ఖమ్మం నుండి వరంగల్ ఒక మిల్లు కాడికి ఆయన వడ్లు తీసుకుపోయిండట. వడ్లు తీసుకుపోయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత అన్లోడ్ చేసిరట. వడ్లు కాంటా పెట్టిరట. ఆఖరికి ఆ అన్నకు పేమెంట్ రావాలి. ఆ వడ్లు కొన్నారు, పైసలు పడాలి. పైసలు వేస్తున్న టైంలో ఆ మిల్లుకు సంబంధించిన ఓనర్ ఆ అన్నకి చెప్తున్నాడట, కింటానికి 10 కిలోలు కడి చేసినాం, తరువు తీసినాం, ఆ వడ్లు మంచిగా లేవని చెప్పి అన్నకి చెప్తారట. ఆ అన్న ఏమంటూ నాకు ఫోన్ చేసి, అన్న ఖతర్నాకు వడ్లన్నా, కావాలనే ఆ మిల్లర్ ఓనరు మొత్తం వడ్లని కథం చేసిండు. కింటానికి 10 కిలోలు పేమెంట్ ఇచ్చేటప్పుడు ఆ కాంటా దించినాక, అంటే వడ్లు దించినాక కాంట వేసేటప్పుడు చెప్పలేదట. కాంట వేసిన తర్వాత పైసలు వచ్చే టైంలో 10 కిలోలు కడి చేసినామని చెప్తున్నారట. దొంగలు తయారయ్యారు మొత్తం దళారులంతా. వడ్లు కొనేటోళ్ళు ఒక్కొక్కరు దొంగలు తయారయ్యారు. దోసుకుంటున్నారు, రైతుల దగ్గర దోసుకుంటున్నారు. 10 కిలోలు కట్ చేయడం ఏందండి కింటానికి వడ్లు? ఎవరెవరైతే 10 కిలోలు కింటానికి వడ్లు కడియేస్తా ఉన్నారో మీ లిస్టు మొత్తం తీస్తున్నా, మొత్తం లిస్టు తీస్తున్నా, మిల్లు ఓనర్లకు చెప్తున్నా. మీరు అనవసరంగా ఇష్టం ఉన్నట్టు రైతులను ఇబ్బంది పెట్టుకుంటా వడ్లు కడియేసుకుంటుంటే చూసుకుంటుండేది లేదు. మొత్తం లిస్టు తీస్తున్నాం. మీ అవినీతి బండారం మొత్తం బయట పెడతా, మీ అక్రమాలు మొత్తం బయట పెడతా. ఖచ్చితంగా చెప్తా ప్రభుత్వానికి మీ కథ అంతా. విత్ డాక్యుమెంటరీ ఉన్నాయి నా దగ్గర, చాలామంది పేర్లు ఉన్నాయి లిస్టులో. హన్మకొండ మిల్లర్లు, వరంగల్ మిల్లర్లు, జనగాం మిల్లర్లు, కరీంనగర్ మిల్లర్లు, ఖమ్మం మిల్లర్లు. మీ మిల్లులో ఏం జరుగుతుందో, మీరు వడ్లు ఎంతగానో కడియేస్తారు, ఎంత అరాచకం సృష్టిస్తారు, మీరు చేస్తున్న కథ ఏందనేది నా దగ్గర డేటా ఉంది. మొత్తం బయట పెడితే చెప్తున్నా నేను. రైతులను ఇబ్బంది పెడితే మాత్రం చూసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది మిల్లు ఓనర్లు అసలు ఘోరంగా తయారయ్యారు. దోసుకుంటున్నారు రైతుల దగ్గర మొత్తం వడ్లు ఎక్కడికక్కడ పైసలు కథం చేస్తారు. 10 కిలోలు వడ్లు కడియడం ఏందండి నాకు అర్థం కాదు. వాళ్ళు పంట పండించి కష్టపడి మిల్లర్లకు తెస్తే ఆ మిల్లు ఓనర్లు ఇష్టమైన కడి చేస్తారు. ఏం తమాషది? చూసుకుంటూ ఉండమని చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఏదో కళ్ళల కాడ తిరుగుతున్నాడు. నువ్వు కళ్ళల కాడ తిరుగుడు బంద్ చేసి మిల్లు కాడ తిరుగు. మిల్లుల కాడ తిరుగుతుంది, వెళ్తుంది మొత్తం డేటా నీకు. ఏం లేదు, రేవంత్ రెడ్డి సింపుల్. అధిష్టానం దెబ్బకి ఇప్పుడు ఉరుకులు పరుగులు అంతే. ఈ నియోజకవర్గ పర్యటన, జిల్లాల పర్యటన ఆయన పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి తప్ప అంతకు మించి ఏం లేదు.